ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని యాదాద్రి కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఆలయ ఉద్యోగులు బదిలీల విషయంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నిరూపించేందుకు వైకుంఠ ద్వారం వద్దకు రమ్మంటే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వారు రాకపోవడంతోనే ఆరోపణలు అబద్ధమని రుజువైందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే ఐలయ్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తాము వైకుంఠ ద్వారం వద్ద ప్రమాణం చేస్తున్నామని, ప్రతిపక్ష నేతలు కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. మేము ఏదైతే సవాల్ని వేసినామో దాన్ని కట్టుబడి వాళ్ళ పాదాల దగ్గరికి వచ్చినాము. గత 2-3 రోజుల నుంచి మన ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ విప్పు ఐలన్న మీద జరుగుతున్నటువంటి ట్రోల్స్ గురించి వాళ్ళ మేము రావడం జరిగింది. అసెంబ్లీలో ఏదైతే మాట్లాడిరో దాన్ని దాన్ని మార్పు చేసి వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే, వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసమే ఏదో చిల్లర మల్లర రాజకీయాలు చేయాలని చెప్పేసి ఇవాళ ఐలన్న మీద విమర్శలు చేయడం జరుగుతుంది. మరి ఐలన్న మాట్లాడింది ఏంది? ఒక 6 నెలలు వాయిదా వేద్దామని చెప్పేసి మాట్లాడిరు. దాన్ని మీరు రాజకీయం చేసుకుంటా మొత్తం బదిలీలే నిలిపివేయాలన్నట్టుగా మీరు విమర్శలు చేస్తున్నారు. మరి గతంలో నిన్న ఎవరైతే బీజేపీ టౌన్ పార్టీ మాట్లాడిండో ఇదే కర్ర ప్రవీణ్ వాళ్ళ తండ్రి కూడా ఒక 40 సంవత్సరాలు యాదాద్రి దేవస్థానంలో ఎంప్లాయీగా పనిచేసిండు. మరి ఆయన ఎన్నిసార్లు బదిలీలు ఏ దేవస్థానంలో ఉద్యోగాలు చేసిండో ఒకసారి వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఒక జ్ఞానానికి బొమ్మ బొస్సు ఎట్లా ఉంటాయో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం కూడా అట్లనే ఉంది. 2 పార్టీలు కుమ్మక్కయ్యి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసే ప్రచారం చేస్తూ అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. గెలిచి ఎన్ని రోజులు